చెప్తున్నాం. ఈరోజు 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమంలో మనం 12వ రోజుకి చేరుకున్నాం. మనకి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు శ్రీమతి రత్నమాలతి గారు గుంటూరు నుంచి. మేడం ఎంఏ, ఎంఫిల్, ఎంబీఏ, పిహెచ్డి చేశారు. నాగార్జున యూనివర్సిటీలో పనిచేశారు. ఎన్ఎల్పి ట్రైనర్ గా చేశారు. స్పిరిచువల్ మాస్టర్ గా ఇప్పుడు తమ జ్ఞానాన్ని పంచుకుంటున్నారు. ఎన్నో సంస్థల్లో మేడం వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని తీసుకొని మన సొసైటీకి వచ్చారు. సత్యాన్వేషి అయి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. భౌతికంగా సార్ని ఒక్కసారి కూడా కలవకపోయినా సార్తో ఉన్న ఆ అనుబంధాన్ని మేడం తమ జ్ఞానాన్ని మనకి ఈరోజు తెలియపరుస్తారు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎస్, ఇస్ ఇట్ ఓకే? స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేయండి మేడం. యాజ్ యూజువల్ గా చెప్పే ముందు నాకు గురువందనం చేయడం చాలా అలవాటు. మీరు కూడా మీ గురువుల్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పత్రి సార్ని మీరు మనస్ఫూర్తిగా తలుచుకోండి. వారు చెప్పిన జ్ఞానాన్ని మనం ఆచరించే యోగ్యంగా అటువంటి స్థితిలో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. నేను గురువందనం చేస్తానండి. అజ్ఞానతిమిరంజస్యాయ జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ భూతలే నమస్తే భక్తి వేదాంత స్వామి ఇది నామేన. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విషేద శూన్యవాద్య పాశ్చాత్య దేశధారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ ద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ధ్యాయేత్ సదా హృదయ పద్మ సుఖాసనస్థానం సచిన్మయీం సకల ధర్మ సమన్వయాం త్వాం శ్రీరామకృష్ణ చరితామృత పుణ్యపురాం శ్రీ శారదాం త్రిజగదాం జననీం శరణ్యాం. నా గురువులకు ప్రణామాలు చేస్తూ, గురు మండల్లో ఉన్న సకల గురు చైతన్యానికి ప్రణామాలు చేస్తూ, పత్రిజకి గురు వంశీజర్కి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. నేను నేర్చుకున్నది మీతో షేర్ చేస్తూ ఉన్నాను. అయితే చెప్పే ముందు ఈ ధ్యానం అనే ప్రయాణం మాత్రం చాలా విచిత్రంగా మొదలైంది. ధ్యానం అనేది చాలా ఉపయోగం అనేది లేటర్ ఆన్ నేను సాధన చేయగా నాకు ఇప్పుడు బాగా రియలైజ్ అయ్యాను. అండ్ ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ అని అనిపిస్తూ ఉంటుంది. నేను అందరికీ కూడా చెప్తూ ఉన్నాను ధ్యానం చేయాలి అని. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఐ హ్యావ్. నేను వంశీ సార్ దగ్గర ధ్యానం నేర్చుకున్నాను. వారి దగ్గరే ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యత, అంటే ఇదే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా అది వేరొక రూట్ లో ఉంది. ఇప్పుడు సార్ దగ్గర నేర్చుకున్నప్పుడు ఆత్మజ్ఞానం గురించి నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే తెలుసో తెలియకో అదే ప్రయాణం నేను చిన్నప్పటి నుండి చేస్తూ ఉన్నాను. అసలు ఈ ఆత్మ అంటే ఏంటి, ఈ తత్వం అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలనే ఒక మనసులో కోరిక రావడం, ఆ ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. ధ్యానం చేసేటప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు ధ్యానము ఇవన్నీ చెప్పడానికి పతంజలి మహర్షి గారు అష్టాంగ యోగంని చెప్పారు. అవునా? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యానం, ధారణ, సమాధి. అయితే పత్రి సార్ ఒక మాట చెప్పారు, మీరు ఇవేం చేయనవసరం లేదు, ధ్యానం చేయండి అని. ఒక మహాగురువు వేదాలలో చెప్పిన పద్ధతిని ఎలా మార్చగలుగుతారు? నాకు ఈ ఇంట్రెస్ట్ కలిగింది.
అంటే జస్ట్ లైక్ అందరూ ఇంత చెప్తూ ఉన్నారు కదా, ఇలా కూర్చోవాలి, ఇలా ధ్యానం చేయాలి, దానికి ఒక నియమం ఉంటుంది, ఒక ఆసన ఉంటుంది, ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. అదే పరంపరలో వస్తూ ఉన్నారు కదా. మేబీ ఇక్కడ బుద్ధిజం ఉంది. నాకైతే ఎక్కువ దత్తతత్వం, అవధూత తత్వం, లేకపోతే యోగి తత్వం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ సొసైటీలో. చాలా మంది యోగులు ఈ తత్వం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కదా. అలాంటి ప్రయాణం చేసే పత్రి సారు ఎలాగ వేదంలో చెప్పిన ఈ అష్టాంగ యోగాన్ని తీసేసి జస్ట్ ధ్యానం చేయమని చెప్తారు? ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నాకు ఫస్ట్ అనిపించింది, చాలా మంది అడిగింది కూడా. ఎందుకంటే మనకి ఉపనిషత్తులో చెప్తారు, ఈ శరీరము 8 చక్రములతో 9 ద్వారములతో ఏర్పడింది అని చెప్తూ ఉంటుంది అథర్వణ ఉపనిషత్తులో. మరి ఈ 8 చక్రములను కంట్రోల్ చేయడానికి, సరైన మార్గంలో పెట్టడానికి అష్టాంగ యోగం అంటారు. మరి సింపుల్ గా ధ్యానం ఎలాగా? అసలు ఈ యమ నియమ ఆసన, ఆ ప్రాణాయామ ప్రత్యాహార, ఈ 5టిని తీసేసి ధ్యానం వరకు ఎలా వెళ్ళారు? కలియుగమనా, లేదా కాలం మారిందనా? కాలం మారిన సృష్టి అదే కదండి. ఆహారంలో వ్యత్యాసాలు వచ్చినా ఆకలి తీర్చుకోవడానికే తింటాం కదండి. మరప్పుడు ఒక గురువు ఈ పద్ధతిని ఎలా మార్చగలుగుతారు? ఆయనకి తెలియదా? సో ఈ క్వశ్చన్ తో నేను అన్వేషిస్తూ సార్ చెప్పినవి, అలాగే వంశీ సార్ చెప్పినవి, ఇవన్నీ ఆలోచిస్తూ నేర్చుకుంటూ ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఈరోజు నేను మీతో చెప్తూ ఉన్నాను. ఇక్కడ యమ అని అంటారు. యమ అంటే ఏంటి అంటే సర్వసాధారణంగా 3 గంటలు అని. మీకు గమనించి ఉంటే పత్రి సార్ మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, 3 గంటలు కనీసం ధ్యానం చెయ్యాలి అని. ధ్యానం చేసిన కొత్తల్లో చాలా మంది నాకు అనుభవం కూడా చెప్పారు, మేము 3 గంటలు చేసేవాళ్ళం అని. అలాగే ఇంకొక విషయాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. భావనా స్థితిలో కానీ, కృష్ణ ఉపాసనలో కానీ ఈ యమ అనేది ఎలా ఉంటుంది అంటే, మనస్సుకు వ్యతిరేకంగా నువ్వు ఒక పని చేయడం. నీ మనసు కూర్చోవాలని అనిపిస్తుందా? మీరు చెప్పండి ధ్యానంలో. కానీ మీరు కూర్చోవాలి. మీరు పత్రి సార్ ఏం చెప్తారు? ధ్యానం చేయి, ధ్యానం చేయి, ధ్యానం చేయి. లేదు లేదు, కళ్ళు మూసుకుని కూర్చో, కూర్చో, కూర్చో అని చెప్తారు. అంటే అది మనసుకి వ్యతిరేకంగా చెయ్యాలి. నీ మనసు ఎటేటో వెళ్ళిపోతూ ఉంటుంది. నీకు ఎక్కడెక్కడో ఏయో కావాలని అనిపిస్తూ ఉంటుంది. నువ్వు వాటన్నిటిని వదిలేసి నువ్వు కూర్చోవాలి. 3 గంటలు ధ్యానం చేయాలి. సరే 3 గంటలు చేయలేకపోతారు. అయితే మీ వయసుకు తగినంత కంపల్సరిగా రోజుకు ధ్యానం చేయాల్సిందే. మరి మనసుకు వ్యతిరేకంగా ప్రయాణం చేయడం అన్నది మొదటిగా పత్రి సార్ చెప్పినది. ఎందుకని? మనసు ఎప్పుడు కూడా లౌకిక ప్రపంచంలో కోరికలే కోరుకుంటుంది. ధనమని, భోగమని, కీర్తి అని, ఇక రకరకాల విషయాలలో కోరికల వైపు ప్రయాణం చేయిస్తూ ఉంటుంది. ఇంకా పిల్లవాడి డబ్బులు కావాలి, బాగుంది, ఇంకా ధనం సంపాదించాలని కోరుకుంటూ ఉంటాం. కీర్తి ఉంది, ఇంకా ఏదో సంపాదించాలని ప్రయాణం చేస్తూ ఉంటాం. అసలైన నీ లోపలికి ప్రయాణం చేయడానికి మనిషికి కుదరదు. కాబట్టి ఏం చెప్పారు? కూర్చోవాలి. ఇది యమ. నాకు అనిపించింది నా అనుభవంలో, ఒక్కోసారి ధ్యానం చేయాలనిపించదు. ఇట్స్ కొంత ప్రయాణం చేసిన తర్వాత ఇంకేముంది, మనకు అంతా వచ్చేసింది కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకసారి నేను ఇలా అనుకుని కూర్చోలేకపోయేదాన్ని. అంటే ధ్యానం చేయగలిగేదాన్ని కానీ అంత ఇంట్రెస్ట్ గా చేయలేకపోయేదాన్ని. ఫస్ట్ లో ఉన్నంత ఇంట్రెస్ట్ ఉండదు. దెన్ ఐ గోట్ అంటే నా యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఎక్కువగా పత్రి సారి ఇవే వింటూ ఉంటాను. పర్ల్స్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పి మనకి ఆయనవి చిన్న చిన్న షార్ట్స్ రిలీజ్ చేస్తారు. ఇట్స్ సో బ్యూటిఫుల్ విజ్డమ్ అది. ఎంత జ్ఞానం అంటే ఆ ఒక్కటి వింటేనే మనం చాలా చింతన చేయొచ్చు అంటారు. అలా విన్నప్పుడు ఒకసారి చెప్పారు ఆయనది వచ్చింది, కూర్చోండి, 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 కూర్చోండి అని ఇలాగా పాడుతూ ఉన్నారు. దెన్ ఇట్ రిజిస్టర్డ్ ఇన్ మై మైండ్ అండ్ యూ డోంట్ బిలీవ్ ఇట్, టుడే నేను కూర్చుంటే మాత్రం కదలనండి, ధ్యానం వదలను. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకు 1 గంట మాత్రం చేస్తా. అది నేను వంశీ సార్ అడిగినప్పుడు కూడా సార్ అదే చెప్పారు, రోజుకు 1 గంట మాత్రం కంపల్సరీగా ధ్యానం చేయాలి, నువ్వు ఏమన్నా చెయ్యి అన్నారు. అది ఈ రోజుకి ఐ థింక్ 2019 స్టార్ట్ అయినట్టుంది ఈ ప్రయాణం.
టిల్ టుడే లైక్ నేను అలానే కూర్చుని ధ్యానం చేస్తాను. 1 గంట అసలు నేను దిస్ ఈజ్ యమ్. ఇది చెప్పారు. మనం ఏం చేస్తాం చెప్పండి? చాలా మంది నేను చూస్తూ ఉంటాను. ధ్యానం చేస్తాం కదా, కళ్ళు మూసుకున్నాం కదా, ఎక్కడ పడితే అలా చేస్తాం కదా. లేదు, శ్రద్ధగా నీ కోసం, నీ మనసుకు వ్యతిరేకంగా వెళ్ళాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది. లేదు, నువ్వు కూర్చుంటేనే అంతరంగంలోకి ప్రయాణం చేయగలుగుతాం. ఇది నియమం. ఏమా నియమం చెప్పండి? ఎందుకు తీసేశారు ఇక్కడ పత్రిసేరు? బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి. నియమం అంటే ధ్యానం చేయడం. ధ్యానం చేయ చెప్పాలి. ఇదే నియమంగా పెట్టారు. మీరు ఎవరన్నా అడగండి, ఆయన ఏం చెప్తారు? లైక్ నేను విన్నాను అంతే, నేను ఆయన చూడలేదు. నెవర్ మైట్. అండ్ పెద్దగా నాకు ఈ ధ్యాన కుటుంబంతో పెద్ద పరిచయం లేదు. నాకు ఉన్న పరిచయం వల్ల వంశీ సార్తోను ఆ సత్సంగంలోనే ఎక్కువగా జ్ఞానం అనేది నేర్చుకోవడం జరిగింది. కాబట్టి బట్ యాజ్ వి కనెక్ట్, మన ఇన్నర్ గా ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి గురువులతో ఎంతో అనుబంధం పెరుగుతూ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఈ నియమ అంటే ఎట్లా ఉంటుంది అనేది. నువ్వు ఆత్మజ్ఞానివిగా ప్రయాణం చెయ్యాలి. ఆత్మజ్ఞానాన్ని అతి సులువుగా, అతి సామాన్యుడికి కూడా, ఆత్మ అంటే భయపడుతూ ఉంటారు. ఇంత చదువుకున్నా, ఇంత ఇదే ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నా, ఆత్మ అనంగానే ఒకసారి అందరికీ ఉలికిపాటు వస్తుంది. సో అలా, అరే బాబు అది దయ్యమో కాదు, భూతమో కాదు, ఇది నువ్వే, నీలో ఉన్న తత్వమే అని చెప్పగలిగిన ఒక మహాగురువు. అతి సామాన్యులకి కూడా. నాకైతే ఆయన పరమ గురువు. మరి ఆయన నియమం ఏం పెట్టారు? ధ్యానం చేయాలి, అంతరంగంలోకి ప్రయాణం చేయాలి, నీ పట్ల నీకు గౌరవం ఉండాలి, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ప్రేమ వాస్తవంగా సుఖము లేదా భోగము, అనుభవము, ఇవన్నీ నీలో ప్రయాణం చేస్తే నువ్వు పొందగలుగుతావు. బాహ్యంగా పొందేవన్నీ కూడా చాలా అల్పమైనవి, క్షణికమైనవి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వ్యక్తి యొక్క స్థితిని బట్టి, వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క ప్రయాణాన్ని బట్టి వారు నీతో ఉండడం లేదా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. వారికి అనుగుణంగా ఉన్నామా మనకి ఇష్టంగా ఉంటుంది, వారికి అనుగుణంగా లేమా ఇష్టంగా అనిపించదు. కానీ నీ లోపల నువ్వు ప్రయాణం చేస్తే నిన్ను నువ్వు ఇష్టపడతావు, నీ ప్రయాణాన్ని నువ్వు ఇష్టపడతావు, నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. ఎలా ఉంటుందంటే, ఎవరున్నా లేకపోయినా ఇట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్. ఏది ఉన్నా ఏం లేకపోయినా పెదాల మీద నిజమైన చిరునవ్వు వస్తుంది. ఇది నియమం. మరి అంతరంగంలోకి ప్రయాణం చేయాలి కదా. ఎంతమంది ఇలా అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నారు? మిమ్మల్ని మీరు చదువుకుంటూ ఉన్నారు. నేను ఒక దగ్గర విన్నాను, చాలా విచిత్రమైన విషయం ఇక్కడ నాకు చెప్పాలి అనిపిస్తుంది కనుక చెప్తున్నా. రామకృష్ణ పరమహంస గురుదేవులకి ఒక అలవాటు ఉంది. ఏంటి అంటే, ఆయన ఎంతమందిలో ఉన్న శారదమ్మని ఏం వండావు ఈ రోజు అని అడిగేవాట. ఆమె చాలా సిగ్గుపడేట. ఒక్కోసారి ఇంత సత్సంగం జరుగుతుంటే, నువ్వేంటి, ఏం కూర చేసావు ఈ రోజు, కొంచెం ఏమన్నా వంకాయ వండుతావా, కాస్త తాలింపు మంచిగా వేస్తావా అనేవారట. ఆమెకి ఒకరోజు చాలా కోపం వచ్చింది. మీరు ఇంత సాధనలో ఉండి అన్నం అంటే ఇది అడుగుతారేంటి అని. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాట, ఏ రోజైతే నేను అన్నం అడగడం మానేస్తానో ఆ రోజు ఈ శరీరాన్ని వదలటానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు గ్రహించాలి. ఈ భూమి మీద ఉండడానికి నాకు అన్నం ఆహారం అని అన్నారట. ఈ మాటని అంటే మనం మనిషి మనస్సు వ్యతిరేకంగా ప్రయాణం చేయమన్నది ఒక యమ అనేది పెట్టుకున్నాం కదా. ఇక్కడ నియమం ఏంటి అంటే, మన మనస్సు మనని ఎలా మ్యానిపులేట్ చేస్తుందో చూడండి. ఇదే విషయం ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ఆయన చెప్పారు, నేను ఇది లేకపోతే ఉండలేను భూమి మీద అని. నాకు నవ్వు వచ్చింది. రామకృష్ణ పరమహంస గురుదేవుల్ని ఉదాహరణగా చెప్పారు. ఆయన భార్యని తల్లిగా చూశారు. నువ్వు చూడగలవా? మీరు చెప్పండి. ఆయన ధనాన్ని తుచ్చంగా చూశారు. కనీసం డబ్బులు తాకలేదు. నువ్వు తాకకుండా ఉండగలవా? ఆయన భోగం అనేది, స్త్రీ అనేది ఒక పరమతత్వంగా చూశారు. నువ్వు అటువంటి భోగాన్ని అనుభవించగలవా? అనేక సాధనలు చేశారు.
రాధా సాధన చేశారు, కృష్ణ సాధన చేశారు, సీతా సాధన చేశారు, వామాచారంలో బ్రహ్మ సాధన చేశారు, బ్రహ్మ విద్య చేశారు, ధ్యానం ఇవన్నీ నువ్వు చేయగలవా? నువ్వు పొందగలవా? ఎలా పోల్చుకుంటావు మహాగురువులతో? ఎలా పోల్చుకుంటారు మీరందరూ పత్రిసారితో? పత్రిసారి ఇలా ప్రయాణం చేశారు, మీరు పత్రిసారిలా ఉండగలరా? మీరు చెప్పండి. ఆయనంత ఓర్పు ఉందా? గురువుకి ఎంత ఓర్పు ఉంటుందో తెలుసా? ఎందుకు పనికిరాని వాడిని కూడా వెనకేసుకుని తిరుగుతూ ఉంటాడు? ఆత్మ వింటుందని, ప్రయాణం చేస్తుందని. కానీ మీరు ఉండగలరా? మీకు వ్యతిరేకంగా ఒక మాట చెప్తే వాళ్ళకి దూరంగా పారిపోవాలని ప్రయాణం చేస్తారు, వాళ్ళకి వివరించాలని చెప్పాలని ప్రయాణం చేయరు. మరి అలాంటప్పుడు ఎలా అండి మహాగురువులతో పోల్చుకోవడం? మిమ్మల్ని మీరు చదువుకోవాలి, చదువుకుని ఆ స్థితిని పొందండి, అంతేగాని ఎన్నడూ గురువులతో పోల్చుకో. ఇది నియమం. అంటే నీ ప్రయాణం నువ్వు తెలుసుకోవడం, ఇది నియమం. మీలో ప్రయాణం చేయాలి, అరిషడ్వర్గాలను తెలుసుకోవాలి. దేనికి లొంగిపోతున్నాం, ఎందుకు భూమి మీదే ఉండాలనుకుంటున్నాం, దేనికి ఆరాటపడుతున్నాం, ఏ కోరిక నిన్ను చెలిస్తోంది, దేనికోసం? విస్తరించాలనా? కీర్తి కోసమా? భోగం కోసమా? ధనం కోసమా? చెప్పేది ఒకటి చేసేది ఒకటా? చేసేది ఒకటి చెప్పేది ఒకటా? చదువుకుని చెప్తున్నామా? చెప్పింది చదువుకుంటున్నామా? కానీ ఆచరించని చెప్పగలుగుతున్నామా? ఆచరించగలవా? నువ్వు కుటుంబాన్ని త్యాగం చేయగలవా? ఉలిక్కి పడతావు. కుటుంబం ఏమైనా జరుగుతుంది అంటే ప్రయాణం చేస్తావు. ఏ స్థితిలో అయినా, ఎక్కడున్నా, ఎలా అయినా వదిలేయగలుగుతావు. నువ్వు ఎలాగా గురువులా ఉండగలుగుతావు? నువ్వు ఎలాగా సాధన చేయగలుగుతావు? అనేక మంది అనేక స్థితుల్లో వస్తారు, పట్టుకోవాలి. ఇంతమంది ఈ సొసైటీలోకి వచ్చారు అంటే ఎంత ఓర్పు ఉండి ఉండాలి, ఎంతమంది తిట్టి ఉండాలి. నేను మొన్న బేరవరం క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అనుభవాన్ని విన్నాను, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన స్థాపించింది నాకు కావాలని వాళ్ళు కోరుకున్నారట, ఇచ్చేశారట. నువ్వు ఇవ్వగలవా? ఇవ్వగలిగే శక్తి ఉందా? నా అనే స్వార్థం లేదా? నేను అనే స్వార్థం లేదా? నమ్మి వచ్చిన వాళ్ళని ఎలా ఉద్ధరించాలి అన్నది మహాగురువులకి తెలుసు. అందుకే గురు పరంపర అని చెప్తూ ఉంటాం. ఒకసారి ఈ పరంపరలో మనం ఏదో ఎక్కడో చోట చెలించినా పరమ గురువులు పట్టుకుంటూ ఉంటారు. పరమ గురువు కూడా అందకపోకుండా నువ్వు ప్రయాణం చేస్తుంటే పరమేష్ఠి గురువు పట్టుకుంటూ ఉంటారు. ఈ తత్వంలో నేను విన్నాను. పత్రిసారు అల్లా మాలిక్ అంటూ ఉండేవారట. మరి ఎవరా అల్లా? నువ్వు అలా ఉండగలవా? అంత సౌమ్యంగా ఉండగలవా? స్వార్థం లేకుండా జ్ఞానాన్ని పంచగలవా? పంచితే వినగలవా? ఆలోచించండి. నియమా, నీలో నువ్వు ప్రయాణం చేయి. అందుకే కళ్ళు మూసుకుని కూర్చోమని. మరి మీలో మీరు ప్రయాణం చేస్తున్నారా? స్వ అధ్యయనం చేస్తున్నారా? ఎన్ని గుణాలు పోయాయి? ధైర్యంగా చెప్పగలరా? నాలో ఈ గుణం లేదు అని మీరు చెప్పగలరా? చెప్పి నిరూపించగలరా? ఆ స్థితిలో ఉండగలరా? ఆశ, కోరిక, తపన, పరిగెట్టడం. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, ఎందుకంటే ఇది నాకు చాలా నచ్చింది. నేను ఆయన్ని చూసి విన్ని నేర్చుకున్నది, నేను నా గురువుల నుండి నేర్చుకున్నది, ఇక్కడ గురువు అనే తత్వాన్ని నేర్చుకున్నది. ఆ తత్వం చాలా అద్భుతమైనదండి, హద్దులు లేనిది. జ్ఞానం చూడండి ఎంత విచిత్రమో. మీకు ఇంత చెప్తూ ఉంటారు, ధ్యానం చేయమంటుంటారు. జ్ఞానాన్ని అనేక మందితో పంచారు. ప్రతి గురువు మీ ముందుకు వచ్చేలాగా చేయగలిగారు పత్రిసారు. ఎలా చేయగలిగారు? ప్రతి వ్యవస్థలోని విషయాలను మిమ్మల్ని తెలుసుకునేలాగా చేయగలిగారు. ఎలా చేయగలిగారు? అంటే జ్ఞానానికి పరిధులు లేవు. నా దగ్గరే విను అని చెప్పలా, సాధన చెయ్యి అని చెప్పారు. ఎంతో మంది గురువుల్ని మీకు పరిచయం చేశారు. ఎన్నో ఆశ్రమాలకు వెళ్ళమని చెప్పేవారు. ఇవన్నీ ఎలా చేయగలిగారు? నియమ, వెళుతూ ఉంటే నీ లోపలికి ప్రయాణం చేస్తావు అని నియమం పెట్టుకో. నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీ ఆత్మ ప్రయాణాన్ని నువ్వు చెయ్యాలి. నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు ఇక్కడ జన్మ మృత్యు జరావ్యాధి అనే ఒక చక్రంలో ఇరుక్కుని పోయి ఉన్నావు, ఎప్పటికి విముక్తిని పొందుతావు, ఎప్పుడు ఆనందంగా జీవిస్తావు. మధ్య మార్గం అంటే ఏంటి? ఉన్నదాన్ని ఆనందించమని మధ్య మార్గం. అంతేకాని మధ్య మార్గం అంటే ఇంకే పద్ధతి? నువ్వు గృహస్థాశ్రమం ఉంటే ఆశ్రమాన్ని ఆశ్రయిస్తూ ఆత్మజ్ఞానం వైపుకి నిన్ను నువ్వు ప్రయాణం చేయి. ఇది కదా ఆత్మజ్ఞానం, ఇది కదా పరమ గురువులు చేసేది. ఎంతో మంది గురువుల్ని మీరు పరిచయం చేశారు, ఎంతో మంది చెప్పేది మిమ్మల్ని వినమని చెప్పారు. నేను చాలా చోట్ల విన్నాను,
హద్దులు ఉంటాయి. ఇదియే కరెక్ట్ అని జ్ఞానాన్ని ఇదియే జ్ఞానం అని చెప్పే వాళ్ళు ఉంటారు. కూటములు కట్టే వాళ్ళు ఉంటారు. తన వాళ్ళు అని కూడా వ్యత్యాసం చూడకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆశ్చర్యం. ఆ పరమ గురువు ఏం చెప్పారు? ఎలా ప్రయాణం చేస్తున్నాం? జ్ఞానం, అక్షర పరబ్రహ్మ స్వరూపం. ఆ దైవ చైతన్యమే ఏ రూపంలో వస్తూ ఉంటుంది. ఒక్క మాట నీ హృదయాన్ని కదిలిస్తూ ఉంటుంది. ఒక్క శ్లోకం నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఒక్క గురువు ఇచ్చిన ఒక్క వాక్కు ధ్యానం చెయ్యనే మాట కొన్ని వేల మందిని నడిపించింది. మరి మీకు ఆ నియమం ఉందా? మీరు ఎట్లా ప్రయాణం చేస్తున్నారా? నాకు చెయ్యాలనిపిస్తుంటుంది. నిజంగా చెప్తున్నాను. నాకు చెయ్యాలనిపిస్తుంటుంది. నాలో ఉన్న ప్రతి గుణాన్ని పరివర్తన చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. ఆశ ఉంది. ఆశ ఎటువైపుకి? ఆత్మను తెలుసుకోవడానికి ప్రయాణం చేయాలనిపిస్తుంది. తపన ఉంది. తపన ఎటువైపుకి? నేనేంటి? నా వాస్తవం ఏంటి? నా గత జన్మలేంటి? నా ప్రయాణం ఏంటి? ఇక ముందు నేను ఎలా ప్రయాణం చేయాలని తపన. ఇది నా నియమం. కోపం ఉంది. ఎందుకు కోపం వస్తుంది? ఎక్కడి నుండి కోపం వస్తుంది? ఏ కారణంగా కోపం వస్తుంది? నాకు తెలుసుకోవాలని ప్రయాణం ఉంది. ఇది నా నియమం. ఇది ఏ పత్రి సార్ మీ అందరికీ చెప్పారు. ఇది కనుక చేస్తే ఉన్నతంగా అనిపించదు? ప్రేమతత్వంలోకి రావాలనిపించదు? ఒకళ్ళు తిడుతూ ఉన్నా, నవ్వుతూ చూస్తూ ఉన్నారు. ఆయన ఒక దగ్గర ఎక్కడో విన్నాను. ఎవరో ఒక ఆవిడ పిచ్చి పిచ్చిగా అరిచేస్తూ ఉంటే ఆవిడ వైపు అలా చూస్తూ ఉన్నట్ట. అంటే ఆవిడ వైపు చూస్తూ ఉన్నారు అంటే సామాన్యులకి ఏం అర్థమవుతుంది? కానీ ఆ ఆత్మ ప్రయాణం, ఆ ఆత్మ తిట్టేటప్పుడు ఎటువంటి స్థితిలో ఉందో గమనిస్తూ ఉండొచ్చు కదా ఒక గురువు. మీరు చూడండి చాలా మంది ఎ చెప్పేస్తూ ఉంటారు. నాకు ఫస్ట్‌లో అర్థమయ్యేది కాదు. ఈ నియమం పెట్టుకున్న తర్వాత వాళ్ళు చెప్పేటప్పుడు ఎంత ఆనందిస్తున్నారు. ఆత్మ ఎంత ఉన్నతంగా అ అనుభవాన్ని పొందుతూ ఉంది. అప్పుడు వాళ్ళు చెప్పేది మీకు తెలిసినా వినగలుగుతారు. అది పత్రి సార్ చేశారు. అనుభవాలు విన్నారు. ఆయన అనుభవం చెప్పడం కన్నా వినడం ఎక్కువున్నాడు. ఇక్కడ ఎంతమంది వింటారు? వినగలుగుతారు? వినాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. నాలోను అంటే సేమ్ ఇవన్నీ తలుసుకుంటూ, తవ్వుకుంటూ, వెనక్కి వెళుతూ నేనెక్కడ వింటున్నా, ఎక్కడ వినలేకపోయాను. నేను వినలేకపోయాను కొన్ని విషయాలు. ఎందుకంటే అవి నాకు అంగీకారం కాలేదు. అప్పుడు ఏమనిపించింది? తర్వాత ప్రయాణం చేస్తున్నప్పుడు విని ఉండాల్సిందనిపించింది. కాస్త ఓర్పు వహించాలనిపించింది. అప్పటినుండి ఎవరేం చెప్పినా వినడం నేర్చుకున్నాను. ఆ! ఒక తప్పు చేస్తాం. కానీ సరి చేసుకునే పాఠం మనకి చూపిస్తుంది. అది ఏ నియమం, అది ఏ ధ్యానం, నువ్వెలా చేయాలో చెప్తుంది కదా! ఈ నియమాన్ని పత్రి సార్ చెప్పారు. అవునా? కాదా? మీరు చెప్పండి. సటిల్‌గా చెప్పారు. అందుకని మామూలుగా పిల్లవాడికి రుచి చూపించాలంటే వాడికి నచ్చింది చెప్తే వస్తాడు. అందుకని మీ అందరికి "రండబ్బా ఇవేం వద్దు మనం కూర్చొని ధ్యానం చేద్దాం" అన్నారు. కానీ ఆయన ప్రయాణంలో మీకివన్నీ నేర్పించారు. గమనించాలి. అప్పుడు కదా అస్సలైన ఆనందం. అప్పుడు కదా ఈ ఆత్మ ప్రయాణం అనేది అద్భుతంగా జరుగుతుంది. ఉన్నతంగా జరుగుతుంది. ఏ కోరికతో ఆ ప్రయాణం ఆత్మ తన జీవితాంతం వెచ్చించిందో, ప్రతి ఒక్కళ్ళు ఆత్మ తత్వాన్ని తెలుసుకోవాలని తాపత్రయపడిందో, అది సార్థకం చేయగలిగే శక్తి మనందరిలో ఉంటుంది. ఇది నేను వంశీ సార్ దగ్గర కూడా నేర్చుకున్నాను. అత్యున్నతమైన జ్ఞానం. అతి అల్పంగా, అతి సులువుగా, అతి సామాన్యంగా అందించగలిగారు. అప్పుడు మనం అది పట్టుకోవాలి కదా! పట్టుకునేడానికి నువ్వు కదా నియమంగా ఉండాలి. వేరొకళ్ళు ఎందుకుంటారు? కాబట్టి నీ నియమం ఏంటి? చెప్పండి. గురువుని అనుసరించాలి. అందుకని గురువుకి చాలా ఓర్పు. ఓర్పు లేని వాళ్ళు గురువు కాలేరు. ఓర్పుండాలి. ఆ పరంపరలోకెళ్ళిన తర్వాత ఎవరో ఒక ఆ పరంపరలో ఏ ఒక గురువు పట్టుకునే ఉంటారు. ఆ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్. కానీ వాటిని దాటాలి. ఎంత బావుంటదండి ఈ నియమం పెట్టుకుంటే. ఇది పెట్టారు. సటిల్‌గా, సూక్ష్మ స్థితిలో మీ అందరిని అటువైపుకి నడిపించారు. కానీ దాన్ని పట్టుకోవడం మన చేతుల్లో ఉంది కదా! ఇక లాస్ట్‌ది బికాజ్ ఐ గాట్ ఎ టైమ్ రైట్. ఆసన. ఆసన ఎక్కడ వేయాలి? శరీరాని కోసం అందరూ యవ్వనంగా ఉండాలనో, లేకపోతే ఆరోగ్యంగా ఉండాలనో మీరు యోగా చేస్తూనే ఉంటారు. కానీ ఆసన అంటే ఏంటి? హృదయంలో, నీ మనస్సులో స్థిరమైన ఆసన ఉండాలి. నువ్విలా మాట్లాడుతున్న లోపల ధ్యాన స్థితిలోనే ఉండాలి. కాదా? ఆత్మస్థితిలోనే ఉండాలి. కాదా?
మీకు ఒక చిన్న అనుభవం చెప్తాను చూడండి. పత్రి సార్ ఏం చెప్పారు? నో జడ్జ్‌మెంట్స్, నో పీపింగ్ ఇంటూ అదర్స్ లైఫ్, నో కామెంట్స్ ఇట్లాంటివి చాలా చెప్పారు. అవునా? నేను ఒక అనుభవం చెప్తాను. మేము మొన్న వెళ్ళినప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు తెచ్చుకున్నాం. అక్కడ అందరం కూర్చునున్నారు. నాకు మంచినీళ్ళయ్యాయి. అక్కడ యాక్చువల్లీ రూమ్‌లో బాటిల్స్‌లో వాటర్ అయిపోయాయి. అయిపోయేటప్పటికి ఆహ్, వాటర్ అయిపోయాయి. అయిపోయేటప్పటికి నా అక్కడ లేవని చెప్పుకుంటున్నారు. కానీ నా ఆలోచన అక్కడ లేదు. నాకు మంచినీళ్ళయ్యాయి వెంటనే తాగేసాను. ఆ పక్కనున్న ఆవిడన్నారు, "ఆవిడ చూడండి మంచినీళ్ళు లేవనేటప్పుడు వెంటనే తాగేస్తున్నారు" అన్నారు. నేను ఒక్కసారి ఉలిక్కిపడి చూసాను. కానీ యాక్చువల్లీ నాకది నిజంగానే అక్కడ లేవు అన్న విషయం నేను వినలేదు. జడ్జిమెంట్ ఇచ్చేసారు కదా! మీరెలా ఇవ్వగలుగుతారు? ఏం నేర్చుకున్నారు? ఎదుటివాడు ఒక పని చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తున్నాడో మీకేం తెలుసు? మనం ఎంత సరెండర్ అయ్యి ఉన్నామో ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఆత్మస్థితి. మనం సేవ చేస్తూ ఉంటే ఇది నాది అనే భావం కలిగిచ్చేలాగా లేకపోతే ఇటువంటి తత్వాల్లో మీరు ఒకసారి ఆలోచించండి. ఎదుటివాడు ఒక పని చేస్తుంటే నీ మనసుకు నువ్వు అనుకున్నది ఎదుటివాడు అనుకున్నట్టుగా అతను యాక్ట్ చేస్తున్నాడని నువ్వెలా చెప్పగలుగుతావు? మంచినీళ్ళు కావాలి. అదేమన్నా ఎడారా? కిందకెళ్ళి తెచ్చుకోవచ్చు. అయిపోతే ఫోను చేస్తే ఎవరో ఒకళ్ళు తెచ్చి పెడతారు. దానికోసం భయపడాలా? దానికోసం దాహాన్ని ఆపుకుని కూర్చుంటారా? ఎందుకు తాగారని ఒక్క నిమిషం ఆలోచించలేకపోయారే? ఎరుక, ఆసన, ఆత్మస్థితి ఎదుటివాడు ఎందుకు పని చేస్తున్నాడో నీకు తెలియదు కదా! మరప్పుడేం చేయాలి? మంచినీళ్ళయిపోతే నేనెళ్లి తీసుకొస్తాలే. పోనీలే దాహం వేస్తుందేమో, తాగుతున్నారేమో అనుకోవచ్చు కదా! ఆలోచించండి. చాలా వింటామండి. కానీ ఆచరించడం చాలా కష్టం. ఆసన వేయండి. ఆచరించాలి. నిరంతరం అదే ఆసనలో ఉండండి. ఆత్మస్థితి. అప్పుడు ఎప్పుడు ఎక్కడ ఉంటే అదే ఆలోచనొస్తుంది. కానీ మనం ఒక దగ్గర ఉంటాం. 10 ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఒక పని చేస్తూ ఉంటాం. 10 మంది కోసం పరిగెడుతూ ఉంటాం. అది ఆత్మస్థితి ఎలా అయితుంది? నువ్వు ఒక మాట ఇస్తావు. మాట పాటించలేకపోతావు. ఆత్మస్థితి ఎలా అయితుంది? చెప్పండి. ఆత్మస్థితి. ఆసన వేయండి. ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోండి. ఆనందించండి. అప్పుడు ఎదుటివారు ఏ తప్పు చేసినా అంగీకరించగలుగుతావు. ప్రేమతో దగ్గరికి తీసుకోగలుగుతావు. ఇంకొంచెం వాళ్ళకి చెప్పి నువ్వు ఆత్మజ్ఞానం వైపుకి ముందుకు తీసుకెళ్ళగలుగుతావు. ఆ ఓర్పు ఉందా? అదే కదా ఆత్మస్థితి. అదే కదా గురువులకి దగ్గర ఉన్న జ్ఞానం. మరి మీ ఆసన వేస్తున్నారా? ఎదుటి వారి గురించి ఆలోచించంగానే ఆహ్, ఒక్క నిమిషం ఆగిపోతున్నారా? ఆ ఎరుక వస్తుందా? నోటి మీద అదుపు వస్తుందా? ఆశ మీద అదుపు వస్తుందా? దృష్టి మారుతుందా? ఈ కళ్ళతో చూస్తే చర్మచక్షువులతో చూస్తే దేహం కనిపిస్తుంది. మనోచక్షువుతో చూస్తే నీ కోరిక కనిపిస్తుంది. ఆత్మస్థితిలో చూస్తే ఎదుటివారి నిజమైన ప్రయాణం కనిపిస్తుంది. వాళ్ళు నిజంగా నీకు సరెండర్ అయ్యారని నీకు నమ్మకం వస్తుంది. మరి అది చూడగలుగుతున్నామా? ఆసన వేయండి. జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో అంతఃకరణ శుద్ధి కోసం ఆసన వేయండి. ఇది గురువు చెప్పారు. ఆత్మజ్ఞానం. అందుకే ఇన్ని సెషన్స్. అందుకే ఇంత గోల. అందుకే ఇంత తాపత్రయం. డబ్బు కోసం పరిగెట్టకండి. ఎందుకు డబ్బు? అరే! ఈ ప్రపంచంలో ఉన్నదే అంతా కదా! మీకొక్క విషయం చెప్తాను చూడండి. చాలా సున్నితమైన విషయం. కానీ ఒప్పుకోవాల్సిన విషయం. ఆత్మజ్ఞాని ఎన్నడూ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్స్, హోనోపోనోలో చెయ్యడు. ఎందుకు చెయ్యాలి? నువ్వు ఆత్మవి. నీకు రావాల్సింది నీకు దక్కుతుంది. నీ ప్రయాణం పట్ల నీకు అంగీకారం ఉంటుంది. నీకుందా అంగీకారం? అప్పుడు ధనం కావాలంటే వస్తుంది. సేవ చేయాలంటే ఎలా అంటే ధనం కావాలి గదా! ఇంత కట్టిన ప్రపంచాన్ని పత్రిసారి దగ్గర ఉంటే ఉందా? ఆయన ఏమీ చేయకుండా వచ్చి అందరూ అలా డబ్బులు ఎలా కుమ్మరిచ్చారు? ఆయన మనస్సులో నిజమైన ఆత్మస్థితిలో సాధన చెయ్యాలనుంది. సేవ చెయ్యాలనుంది. వెళుతూ ఉన్న వాళ్ళు గూడా ఆయన దగ్గరకొచ్చి డబ్బులిచ్చేవాళ్ళు. నాకు తెలియకుండా నేను ఎన్నో సార్లు జస్ట్ అలా అడిగారు కదా అని ఇచ్చేసాను. ఎందుకిచ్చాను? నాకసలు పెద్దగా పరిచయం లేనినప్పుడు కూడా ఎందుకిచ్చాను?
అదే నిజమైన ధనం. ఆ ధనం నిన్ను సేవ కోసం పరిగెట్టిస్తుంది. సేవ చేయడానికి నీకు శక్తినిస్తుంది. అంతేకాని అడిగితే ఇచ్చే ధనం ఏంటిదది? ఇచ్చాను అని చెప్పుకునే ధనం ఏమిటది? పరిగెట్టకండి. ఆత్మస్థితిలో నిలబడండి. ధనం పరిగెట్టుకుంటూ వస్తుంది. ఎందుకంటే నువ్వు చేయవలసింది ఇదే కాబట్టి. కుప్పలు కుప్పలుగా కుమ్మరిస్తారు. మీకు నా అనుభవం చెప్తాను చూడండి. మొన్ననే మేము ఇక్కడ పానకాల స్వామి గుడికి వెళ్ళాం. ఆ పానకాల స్వామి గుడికి వెళ్ళినాక కింద ఇటు పక్కన ఒక బోర్డు ఉంటుంది. శ్రీచక్ర సహిత కనకదుర్గమ్మ వారి ఆలయం. అంతకు ముందు వెళ్ళాను, కానీ మెట్ల దారి మీద మెట్లెక్కి కాదు కదా, మామూలుగా మనం వెహికల్ వెళ్లే దారి మీద నడవడం ఈజీ కదా అని ఎప్పుడు వెళ్ళినా అటే వెళ్తాం. చూస్తూ ఉంటాము, వెళ్దాంలే ఎప్పుడన్నా అనుకుంటాము, స్వామివారిని చూసుకుంటాము, వచ్చేస్తూ ఉంటాం. ఆ రోజు వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఆలయం చాలా చిన్నగా ఉంది. వాళ్ళు వార్షికోత్సవం చేసుకుంటున్నారట. వాళ్ళకి డబ్బులు కావాలి. మేము వెళ్ళాం, వాళ్ళు అడిగారు, మేము ఇచ్చేసాం. అసలు మేమెవరు, వాళ్ళెవరు? వాళ్ళేదో రేపు 26న ప్రోగ్రామ్ చేసుకోవడం, మళ్ళీ మేము వెళ్తానని నమ్మకం ఉందా? లేదు. ఎలా ఇవ్వగలిగాం? అది శక్తి. ధనం అలా కుమ్మరింపబడుతుంది. నెవర్ రన్ ఫర్ మనీ. ఆత్మస్థితిలో అంత స్థైర్యం ఉంటే వస్తారంతే. ఎలా వచ్చారు మీరందరూ? ఎలా కట్టారు ఇంత ఎంపైర్ని? ఎలా ఇంతమందిని ఆత్మస్థితి వైపుకి నడిపిస్తున్నారు? ఇది నిజమైన ఆత్మజ్ఞానం. అప్పుడు చెప్పండి, నువ్వు సేవ కోసం, నువ్వు నిస్వార్థమైన సేవ కోసం ఆసన వేసి కూర్చో, నీ ముందుకు ఏం కావాలో అది వస్తుంది. లేకపోతే నాకెలా అండి ఈ జ్ఞానం ఎంతమందికి లేదు? ఇంతకన్నా అద్భుతంగా చెప్పే వాళ్ళు ఉన్నారు. నాకెలా అవకాశం ఇచ్చారు? పేరవరంలో ఒక స్టేజ్ మీద, మహాగురువులు చెప్పిన స్టేజ్ మీద, అక్కడ నేను చెప్పడానికి నాకు అసలు అవకాశం ఎక్కడి నుండి వచ్చింది? ఆసన. నా గురువుల పట్ల నాకున్న నమ్మకం, వారి చైతన్యం నడిపిస్తుంది. వేయండి ఆత్మజ్ఞానం వైపుకే. ఏ కోరికైనా సాధన చేయండి, తపస్సు చేయండి, ధర్మంగా సంపాదించండి. మీ ముందుకు పరిగెట్టుకుంటూ వస్తాయి అన్ని. వెయిట్ చేయండి. ఓర్పు ఉందా? వేయండి. ఆసనం అంటే అదే కదా, అవునా? కాళ్ళు చేతులు మెడేసి వెలిపేసి ఒక హఠాసనం వేయాలంటే మీరు ఓర్పు ఉండాలా లేదా? నొప్పులు వస్తాయి, కష్టం వస్తుంది, అవమానం వస్తుంది, వదిలేస్తారు, బాధ వస్తుంది, అన్నీ జరుగుతాయి. లైట్ తీసుకోండి. ఆత్మజ్ఞానం వన్ ఆఫ్ ద బెస్ట్, ఉత్తమమైన జ్ఞానం. దీనికన్నా పైన ఉంది బ్రహ్మజ్ఞానం. ఇది ఏ దాటలేకపోతున్నాం, ఇక బ్రహ్మజ్ఞానం వైపుకి ఏం పోతాం? రైట్. ఆసన వేయండి. ఇక ఐ నో దట్. ఐఎమ్ జస్ట్ చెకింగ్ డౌన్. ఆసన వేయండి. తర్వాత ఏం చెప్పారు? ప్రాణాయామం. ధ్యానం చేయండి. గాలి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అంతకు మించి ప్రాణాయామం ఏముంది? అబ్జర్వ్ చేస్తూ ఉంటే బ్లాక్స్ అన్ని పోతాయి. మీరేమి అల్నోం విల్లోమా లేకపోతే ఇటువంటి ఏం ప్రాణాయామం చేయక్కర్లా. కూర్చోండి. శ్వాస ఎటుపోతుందో గమనించండి. చాలా మంది చెప్పలేరు, ఏ ముక్కు ద్వారా, రంధ్రం ద్వారా ఇప్పుడు నీకు శ్వాస వెళ్తుంది అంటే మేడం 2నా 1 చెప్పలేరు. నువ్వు కనుక ధ్యానం చేస్తుంటే నువ్వు ఇప్పుడు నీకు ఏ నాడి పనిచేస్తుందో నీకు తెలియాలా? మీకు తెలిస్తే సూర్యనాడి పనిచేస్తేనే పని చేయగలుగుతాం, మాట్లాడగలుగుతాం. చంద్రనాడి పనిచేస్తే ఏమవుతుంది? పడుకోవాలనిపిస్తుంది, బద్ధకంగా అనిపిస్తుంది. నీకే నాడి పనిచేస్తుందో అంటే ఇలా పెట్టుకుని చూస్తే గాని చెప్పలేరు. ఎలా? ధ్యానం చేస్తే నీ నాడి, నీ శ్వాస నీ కంట్రోల్లో ఉండాలి. అది ప్రాణాయామం. ప్రాణాన్ని మనం తెలుసుకొని దాన్ని ఉపయోగించే స్థితిలో నువ్వు ప్రయాణం చేయడం. దేహం శుద్ధి అవుతుంది, ఆత్మ శుద్ధి అవుతుంది, సూక్ష్మ శరీరంలో ఉన్న నీ భావాలు శుద్ధి అవుతాయి. ఇది ప్రాణాయామం. మరి మీరేం చేస్తున్నారు? ట్రావెల్ విత్ శ్వాస. అదే కదా చెప్పారు, అప్పో దీపో భవ అని. సింపుల్ గా. ఇక ప్రత్యాహారం. ఇది ఏంటి? సత్సంగం చేయండి అబ్బా. ఆహారాన్ని తీసుకోండి, సాత్విక ఆహారం తీసుకోండి. శరీరానికి సాత్విక ఆహారం, మరి మనస్సుకో ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మకో ఆచరణ. ఆత్మకి మీరు ఆచరిస్తే మీ అనుభవ జ్ఞానమే ఆత్మస్థితిలోకి వెళ్తుంది. మీరు ఆత్మ జ్ఞానం ఇవ్వక్కర్లా, మీ అనుభవమే అనుభవ జ్ఞానంగా మారి ఎస్
ఇక ఈ జన్మ కాదు, ఏ జన్మలోనూ కిందకి పడకుండా ఆత్మస్థితిలో పరిపూర్ణమైన ఉత్తమమైన గుణాలు, ప్రేమ, కరుణ, వాత్సల్యం, అమృతత్వం, నిస్వార్థమైన సేవ, నిష్కామ సేవ, నువ్వు చేసే పని పట్ల నీకు ఫలితం కానీ, ఆశ కానీ, ఆలోచన కానీ, వ్యూహాలు కానీ అవసరంలా. నువ్వు చేస్తూ వెళ్ళిపోవడం నీ కర్తవ్యం, ఫలితం ఇవ్వడం ప్రకృతి. ఇది ఆహారం ఇస్తున్నారా? పని చేసినప్పుడు ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళాలి, ఉత్తమంగా వెళ్తుంది. ఏ ఆలోచనతో చేస్తున్నావు? శ్రద్ధ, భక్తి. అది సాయినాథుడు శ్రద్ధ సబూరి అన్నారు. అది ఒక రకంగా సరెండరెన్స్. మీ జీవితంలో ప్రత్యాహార, మీ జీవిత ప్రయాణాన్ని అంగీకరించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అబ్బా. ప్రపంచాన్ని ప్రేమించడం తెలుస్తుంది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం నేర్చుకోండి అబ్బా. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం తెలుస్తుంది. ఇది కదా ప్రత్యాహార. ఆహారం ఇవ్వాలా? మనస్సు ఆగు అంటే ఆగిపోయే స్థితికి నువ్వు ప్రయాణం చేయాలా. ఎంతమంది చేస్తున్నామంటే కొన్నిటిలో గెలవగలుగుతాం, కొన్నిటిలో పడిపోతూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, ఎందుకు ఇలా అని ప్రశ్న వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆసనావే ఆత్మజ్ఞానం నేర్చుకుందాం అబ్బా, సత్సంగం చేయి. ఇదియే కదా. ఈ 5 చేయండి. కళ్ళు మూసుకుని ధ్యానం కూర్చోండి. నేను ఆత్మస్థితిలో ఇది నేర్చుకోవాలి అని ఆ గురు చైతన్యాన్ని ఒకసారి తెలుసుకుని కూర్చోండి. సెకండ్స్ లో ధ్యాన స్థితిలోకి వెళ్తారు. 100% చెప్పగలుగుతా. ఇది కోసమే పతీశారు మీరు ధ్యానం చేయమని చెప్పారు. మనమేమో దేశకాలమాన పరిస్థితుల ప్రకారం మన శరీరాలు సరిగ్గా పనిచేయవు, మన పనులు సరిగా పనిచేయవు, అందుకని అవన్నీ తీసేశారు. తీయలా సటిల్ గా అన్ని నేర్పించారు. గమనించండి, స్వ అధ్యయనం చెయ్యండి. గురువు చెప్పినది మీ స్థితిలో అర్థం చేసుకోబాకండి, ఆయన స్థితిలో అర్థం చేసుకోవడానికి ప్రయాణం చేయండి. అప్పుడు గురువు చెప్పిన ప్రతి మాట నీ మనస్సుని ప్రేరణ చేస్తుంది ప్రయాణం చేయాలని చెప్పి. ఆ లాట్ ఆఫ్ లెర్నింగ్ అంటే సత్సంగం చేసినప్పుడు వంశీ సార్తో కానీ ఆ ప్రశ్నలు వేసినప్పుడు ఆయన చెప్పే మాటల్లో మిమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శ ఏంటి, ఎందుకు నాకు ఈ స్థితి, దాన్ని దాటడానికి నేను ఎంత సాధన చేయాలి, అది చేయాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, స్వాతి అంటే గురువు చెప్పేది ఏంటంటే మన కాల్చిప్పల్లో చాలా నీళ్లు పడుతుంటాయి, ఆ ముత్యాలన్నీ అందరికి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ స్వాతి నక్షత్రం ఉన్న రోజు, వర్షం వచ్చిన రోజు, ఆ ముత్యపు చిప్పులో పడిన ఆ ఒక్క వాన చినుకు ఉప్పు నీరు చేరకుండా కనుక ఆల్చిప్ప అలా క్లోజ్ చేసుకుని ఆ సముద్రం లోపలికి వెళితే అది ఆణిముత్యం అవుతుంది. నీ గురువు విమర్శ నీకు ఆణిముత్యంగా మార్చడానికి ప్రయాణం చేయి. నిన్ను తిట్టారా, ఎందుకు తిట్టారు, నీలో లోపం ఉందా, ప్రయాణం చేయి. ఇది ప్రత్యాహార. ఇప్పుడు చెప్పండి, ఈజీగా అయిపోతే ధ్యానం, ఈజీగా చాలా సరళంగా ఆత్మజ్ఞానం వైపుకి ప్రయాణం చేయం. జీవితాన్ని ఆనందిస్తూ చిరునవ్వుతో మిమ్మల్ని మీరు అంగీకరిస్తూ, అర్హత లేని దానికోసం పాకులాడకుండా, అర్హత లేదు కానీ పొందాలి అనిపిస్తోంది అంటే నిగ్రహం తెచ్చుకుంటూ నీ జీవితంలో అనుగ్రహాన్ని పొందగలిగే స్థితి, ఆనందం రాదు. ఇక ధ్యానం తర్వాత ధారణే కదండి. ధరించు, శ్వాసని ధరించు. అప్పుడేమవుతుంది, ఒక శ్వాస బయటికి పోయినప్పుడు ఒక జీవితం, ఒక జన్మ. ఒక శ్వాస లోపలికి ఆగిపోయిన అంటే ఒక శ్వాస బయటికి పోయిన ఎక్సేల్ చేస్తున్నప్పుడు మరణం, ఇన్హేల్ చేస్తున్నప్పుడు జననం. ఎన్ని జన్మలు అయిపోతాయి ఈ ప్రయాణంలో? ఆత్మస్థితిలో జన్మరాహిత్యం రాదంటారా? అనుభవ జ్ఞానం, సమాధి స్థితి, జీవన్ముక్తి, ఎక్కడైనా ఉండగలం. పరివాజ్యాచారుల స్థితి అంటే పరిగెట్టడం కాదండి. ఇక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు, ఒక్క మాట చెప్పేసి నేను కంప్లీట్ చేస్తాను, దట్స్ హౌ ఐ లెర్న్డ్ ఇట్ అండి, అందుకని చెప్పాలి అనిపిస్తుంది. నదిలా ప్రవహించాలి, కొత్త నీరు కావాల్సిందే అంట. కొత్త నీరు అంటే నీ పట్ల నీకున్న జ్ఞానాన్ని పరివర్తన చేయించే నీరు. అంతేగాని నది ఎండిపోతే వర్షం ఎంత కురిసినా నదిలో ఏమి నీళ్లు ఉండవండి. అలాగే కొత్త వారి కోసమో కొత్త స్థితుల కోసమో పరిగెట్టడం కాదు. నీ స్థితిని గురించి నువ్వు ఆలోచిస్తుంటే నీ మలినాలన్నీ తీసేసి కొత్త జ్ఞానాన్ని పెడుతూ ఉండండి. నవ యవ్వనంగా పరిగెడుతూ ఉంటాం గంగలాగా. అవునా కాదా? అప్పుడు సమాధి స్థితి వస్తుందా లేదా?
నాకు అర్థమైంది ఇది. ఇలాగా మనం గురువుల నుండి నేర్చుకోవాలి. కాబట్టి హద్దులు పెట్టుకోకండి. పేటెంట్స్ పెట్టుకోకండి. ఓర్పుని వహించండి. సహనాన్ని వహించండి. కలిసి ప్రయాణం చేయండి. గురువు యొక్క లాస్ట్ మాట. పత్రి సార్ ఏం చేశారంటే ఒక పెద్ద వనాన్ని సృష్టించి చాలా చెట్లు పెట్టేశారు. ఆ చెట్లన్నీ పెరిగాయి. ఎందుకంటే ఆయన చేసిన సాధన. ఆ చెట్లన్నీ పిందెలొచ్చాయి. కొన్ని పిందెలుగా ఉన్నాయి. కొన్ని కాస్త తయారయ్యాయి. కొన్ని పరిపక్వత చెందే వచ్చాయి. కొన్ని పండి రాలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ పండి రాలడానికున్న ఆత్మలందరూ కలిసి కూర్చోండి. మాగేయండి. పండి రాలిపోవడం కష్టం. కానీ ఒక దగ్గర వేసి మీరిప్పుడు మామిడి పళ్ళు పాగేస్తారు కదా! పండిపోయిన పళ్ళు. అప్పుడేమైతది? ఆ పండు ఎంత తియ్యనైన రసం. ఆ రసానుభూతిని పొందగలిగి ఆత్మ అంటే తెలుసుకోవాలండి. ఇది మీరు చేయాల్సింది. మీరు కొత్తగా ఏం నాటక్కర్లా. అన్నీ ఉన్నాయి. మీరు తయారవ్వండి. మీరు పిందెలా ఉంటే పరిపక్వత పొందండి. పరిపక్వత పొందితే పండడానికి సిద్ధంగా ఉండండి. పండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాగండి. అప్పుడు రసాన్ని గ్రోలగలుగుతారు. అప్పుడు కదా అసలైన తీయదనం. అప్పుడు కదా ఆత్మానందం. అవునా? అలాగా మనం గురువులు చెప్పిన ప్రయాణంలో చేద్దాం. ఇటువంటి మార్గాన్ని నాకు పరిచయం చేసిన వంశీ సార్‌కి, అలాగే పరమ గురువు పత్రి సార్‌కి పాదాభివందనాలు చేస్తూ నా పట్ల అనుగ్రహాన్ని ఇలాగే కొనసాగించాలని, ఆత్మస్థితిలో ఆత్మజ్ఞానం వైపుకి నన్ను నేను ఆనందంగా నడిపించుకుంటూనే, నేను లేని నన్ను తెలుసుకునే ప్రయాణం చేయాలని నా కోరికకి వారి యొక్క అనుగ్రహం కాలాలని కోరుకుంటున్నా. మీ అందరూ కూడా ఎప్పుడైనా యమ, నియమ, ఆసన తీసేశారు కదా! ఇది పద్ధతి కాదు అంటే ఇది చెప్పి చూడండి. ఇది ఏ పద్ధతి అని ఒప్పుకునే వాళ్ళు కోకొల్లలుంటారు. హరే కృష్ణ. కృష్ణార్పణం. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. మేడంతో మాట్లాడాలి, ఇంకా ఈ సందేహాలు తీర్చుకోవాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. చాలా చిన్న విషయాలు సూక్ష్మంగా చెప్పారనమాట. అమ్మ మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అమ్మ కళలక్ష్మి గారు. అన్మ్యూట్ చేశాను. మాట్లాడండి, వినిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉందమ్మా. చాలా 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 మంది అంటుంటే ఇది రూమ్ లో కూడా అడిగాం మీరు. అయితే మనం ఏంటంటే చేస్తూ ఉంటే అవన్నీ వస్తాయి అనే దాంట్లోనే ఇప్పటికీ కొంతమంది సార్ అయి తీసేసిన మూలనే చాలా మంది ఇలా తయారవుతున్నారు, అది ఇది అని చాలా విమర్శ ఎదుర్కోవాల్సి వస్తోంది. దానికి సమాధానం మా దగ్గర లేదు. కేవలం మనం ధ్యానం చేస్తుంటే ఆ యమనియమాలు అలవాటు అవుతాయి అనే దాంట్లోనే తప్ప దీనికి ఇంత ఉంది అనేది, ఇంత అద్భుతమైన వివరణ, ఇంత సత్యమైంది, ఇంత నికార్సైన వివరణ ఇంతవరకు వినలేదు. చాలా చాలా అద్భుతంగా, చాలా అంటే ప్రతి దాంట్లోనూ ప్రతి సొసైటీ యమనియమాలు అనేది పెట్టినా అది స్థితి సాధనలోనే రావాలి కదా. ఉంటుంది కానీ ఎలా అలవాటు చేసుకుంటారు అసలు? దానికి ఒక సాధన అంటూ ఉంటేనే కదా. అసలు ఆ యమనియమాలని ఇంత వివరంగా ఈ పద్ధతిలో అసలు అదే అనేది ఇంకా అసలు కొత్తగా తెచ్చిపెట్టింది కాదు, అసలు అదే ఉన్న సత్యం. అంత అబ్బా, ఇంక దీనికి పదాలు లేవు తల్లి. మిమ్మల్ని పత్రి సార్ మాకు ఒక జాతి రత్నాన్ని మాకు ఈ సొసైటీకి చూపించారు. చాలా మా గురువుకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా చాలా సంతోషం తల్లి. ఇది మాత్రం అందరూ తెలుసుకోవాల్సిందే. అన్ని గ్రూపుల్లోనూ పెట్టించు అనిత దీన్ని యూట్యూబ్ మొత్తం అన్ని గ్రూపుల్లోనూ ఇంత అద్భుతమైన వివరణ మళ్ళీ మనకి దొరకదు, ఇంకెక్కడ దొరకదు ఇంక ఇది. చాలా తల్లి, మిగిలిన వాళ్ళు మాట్లాడతారు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. లక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే మేడం. అమ్మా, ఇప్పుడు మనం ఎంత ధ్యానం చేస్తున్నామో కానీ కష్టాలు వస్తున్నాయి. మరి ఎప్పుడు మీరు ఇంకా ముందుకెళ్తారని క్వశ్చన్ చేస్తారు.
మీరేమో ధ్యానం చేస్తున్నారు, మరి మీకే ఉమ్, దెబ్బ పడుతున్నారు, ఉమ్. మరి ఎట్లా అని అంటున్నారు. వాళ్ళకి నేను ఏం చెప్పాను? అప్పుడు ఇది కదా ఆసన వేయండి, ఆత్మజ్ఞానం అనే ఆసన వేయండి, ఆ స్థితిలో ఉండాలని ఆసన వేయండి, క్వశ్చన్ కి సమాధానం దొరుకుతుంది. ఎదుటివాడు ఆ స్థితిని బట్టి అడుగుతూ ఉన్నారు, మీరు కూడా ఇది ఒకసారి చెయ్యండి, స్థితులు మారుతాయి, అర్థమవుతుందని చెప్పచ్చు. ఇప్పుడు ఊరికే ఫాస్ట్ మారదు కదా, కదా. పిజ్జా అవుతున్నది, ఇంట్లో చేయకుండానే పిజ్జా దొరికిపోతున్నారు. ఏంటమ్మా? ఇంట్లో ఇలా ఆ. చేయకుండానే పిజ్జాలు అవి దొరికిపోతున్నాయి వాళ్ళకి, అవి చేసి వర్క్ చేసేస్తున్నారు. ఒకటి అమ్మ, ఆత్మస్థితి అంటే మన కర్మ బంధాల్లోనే మనకి జ్ఞానాన్ని నేర్పిస్తానికి వస్తారు. లోపల ఆనందించండి, రియాక్ట్ అవ్వకండి, ఆ ఏం కంగారు పడక్కర్లా. పత్రి సార్ ఏం చెప్పారు? మౌనం, మాటలో మౌనం, మనసులో మౌనం. వాళ్ళు చెప్పినప్పుడు మౌనంగా ఉండండి, చాలు కదా, వాళ్ళే నేర్చుకుంటారు. అయితే ఇక్కడ చాలా మంది మీరు చెప్పడం కాదు, ఆచరించండి. యాక్షన్ స్పీక్స్ అ లాట్ అండి, యాక్షన్ స్పీక్స్ అ లాట్. అది పత్రి సార్ అలాగే నా గురువులు చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళు చేసే ప్రయాణం చూసే నేర్చుకున్నాను. సో మనం ఆచరించాలి. మనం వింటున్నాం కదా అని వాళ్ళు మారరు, మారే అవకాశమే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు మారరు, మీరే మారరు, వాళ్ళు ఎందుకు మారుతారు చెప్పండి. సో కటి ఆసన వేయాలి, మనం ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేయాలి. సో మనం మారుతుంటే మన చుట్టూ ఉన్న చైతన్యమే అర్థమైపోతుంది. అప్పుడు ఎదుటివాడు కూడా మారాలని వాళ్ళలో కోరిక కలుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ విత్ మీ. మా ఇంట్లో అంతా కూడా భక్తి మార్గంలో వచ్చాను. నాకు ఫస్ట్ నుండి కొంత ఇటువంటి ప్రయాణం ఉంది. నేను రామకృష్ణ మఠంలో నా శారదమ్మ నన్ను నడిపిస్తూ ఉంటుంది. ఇటు చూస్తేనేమో శ్రీల ప్రభుపాదుల వారు నాకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు, రైట్? సో ఇవన్నీ నాకు హరే కృష్ణ మంత్రం ఒక ప్రాణం లాంటిది. మీతో మాట్లాడుతున్న లోపల జరుగుతూనే ఉంటుంది. ఇక సార్ దగ్గరికి, వంశీ సార్ దగ్గరికి వచ్చిన ఆత్మజ్ఞానం, ధ్యానం, నన్ను నేను సరి చేసుకోవడం. ఎక్కడా ఇంకా లోపాలు ఉన్నాయి, వాటి వైపుకి, కోరికల వైపుకి ప్రయాణం చేయకుండా ఆగిపోయి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ఎలా తెలిసి. సో ఇవన్నీ మనకి ప్రయాణం చేస్తే అప్పుడు మనం తెలిసింది కంటే ఇప్పుడు మా పిల్లలు కూడా ధ్యానం చేస్తున్నారు. My mother, who is very much a great devotee of Lord Krishna, she is also doing dhyana. కరుణ వాళ్ళు వస్తుంటే చూడమ్మా నన్ను గంట సేపు కూర్చోబెట్టింది ధ్యానం చేయమని చెప్తుంది. సో ఎవ్రీవన్ ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్. అంటే ముందు మనం చేయాలి, మనలో మార్పు రావాలి, ఆ చైతన్యం, ఆ అంటే ఏమంటారు, లైక్ దట్ బ్యూటిఫుల్ ఆరా డెవలప్మెంట్ అనేది మనలో జరుగుతుంది. జరిగినప్పుడు పక్కన వాడికి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. మీరు పత్రి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మౌనంగా ఎందుకుంటారు? దాట్స్ ద పవర్ ఆఫ్ ఆర్డర్. అలాగే మీరు ధ్యానం చేస్తుంటే మీ పక్కన వాడికి కూడా కూర్చోవాలని ఎందుకు అనిపిస్తుంది? దాట్స్ ద పవర్ ఆఫ్ యువర్ ఆర్డర్. అంతే, అలా మనం పెరగాలి, కూర్చోవాలి. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోకండి, మన ప్రయాణం మనం చేద్దాం. హరే కృష్ణ అమ్మ. నెక్స్ట్ భారతి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఒక నిమిషం అండి, అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి, ఇప్పుడు వినిపిస్తుంది. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే నమస్తే మ్యామ్. మ్యామ్ నాకు నేను మా బాబు చనిపోయినాక నేను ధ్యానంలోకి వచ్చాను. నేను వచ్చి సంవత్సరం అయింది మ్యామ్. నేను వంశీ సార్ క్లాసెస్ విని సార్ గైడెన్స్ తీసుకొని నేను చాలా ముందరకు వచ్చాను. ఈ రోజు అంటే అలాంటి వారితోనే కాకుండా చాలా మందితో నేను ముందలకు వెళ్తున్నాను. అంటే ఈ జ్ఞానం అనేది కూడా సార్ ఇచ్చిన క్లాసెస్ కానీ ఏదైనా కూడా నేను ఈ రోజు అంటే ఎంత మందితో మాట్లాడుతున్నానంటే ఫస్ట్ లో నేనేమనుకునేదంటే ఫాస్ట్ గా ముందలకు వెళ్ళాలి అనుకునేదాన్ని, నన్ను గుర్తించాలి అనుకునేదాన్ని మ్యామ్. ఇప్పుడు నేను అది తీసేసుకున్నాను. అలా ఎందుకు అంటే నా ఆత్మస్థితి నన్ను ప్రశ్నిస్తుంది, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, నువ్వు చేసే సేవ అందరికి తెలియాలని ఎందుకు అనుకుంటున్నావు, భగవంతుడికి తెలిస్తే చాలు అన్న ఆలోచన వచ్చింది మ్యామ్. అయితే నేను ఇంతమందికి గైడెన్స్ ఇవ్వడం, అంత ముందర చాలా ఆ సంతోషాన్ని బయటికి పొందేదాన్ని, చాలా రోజులు ఉండేది నాకు అది. ఇప్పుడు అలాంటిది నాకు లేదు. ఆ టైంకి దాన్ని సంతోషాన్ని అనేది ఎక్స్పీరియన్స్ చేయడం, వదిలేయడం, ముందలకు వెళ్ళడం.
అలా నేను చాలా ముందలకి వచ్చానని నేను అనుకున్నాను మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పిన క్లాస్ కూడా నాకు చాలా బాగా అనిపించింది మ్యామ్. అంటే నేను 40 రోజుల ధ్యానం 40 మాస్టర్స్‌తో అనుభవాలనేది దీంట్లో నేను జాయిన్ అవుతున్నాను. జాయిన్ అయ్యి ఒక్కొక్కళ్ళు చెప్పే ధ్యానం అనేది తీసుకొని మన ఆత్మస్థితికి ఇప్పుడు ఏది చేసినా మన ఆత్మస్థితిలోనికే తీసుకోవాలని నేను విన్నాను. సార్ చెప్తూ ఉంటారు కదా! నాకు అంటే ఆయన ఈ సద్గురు మూమెంట్‌లో నేను ఒక సభ్యురాలుగా ఉండి ఈ ధ్యానాన్ని చేసుకొని కర్మ విపాక ధ్యానాన్ని ఇప్పుడు చాలా మందికి నేను చేపిస్తున్నాను. అంటే నేను చేపిస్తున్నానని నేను ఎప్పుడు అనుకోను మ్యామ్. నా చేత మాస్టర్స్ చేపిస్తున్నారు. ఆ పరమాత్మే నన్ను నడిపిస్తున్నాడని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. నేను అన్న భావన అనేది నాలో వచ్చినప్పుడు అహం అనేది వస్తదని సార్ చెప్తారు. నేను అనేది ఇక్కడ తీసేయాలి. భగవంతుడు మన చేత చేపిస్తున్నాడని ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందలకి వెళ్ళాలి అని. కానీ ఈ సిట్యుయేషన్‌లో అంటే ఒక సంవత్సర కాలంలోనే ఇంత బయటికి రావడం అనేది కూడా నాకు చాలా ఆశ్చర్యం మ్యామ్. ఎందుకంటే 18 ఇయర్స్ బాబు మంచిగా సీట్ వచ్చింది. వాడు మంచిగా చదువుకుంటున్నాడు. అక్కడ కారణాల వల్ల వాడు అలా చేసుకొని వెళ్ళిపోయాడు. నేను వెతికాను మ్యామ్. అంటే నేను వచ్చిన పర్పస్ ఏంటి? ఇట్లా అంటే నాకు ఏంటి అనేది వెతికాననమాట. వెతికినప్పుడు ధ్యానం. మా ఫ్రెండ్ చెప్పిందనమాట. ఇట్లా సార్ నంబర్ ఉంటే ఇవ్వమని. అంటే చాలా మందితో మాట్లాడేదాన్ని రోజు. అంటే ఆ కాసేపు బాధ తగ్గేది. మళ్ళీ యథావిధే. దీనికి ఎండ్ ఎక్కడ ఉంది? అంటే పుండు అనేది పడింది. పర్మనెంట్‌గా మానదు. కానీ కొంచెం తగ్గించుకోవాలి. వెళ్ళిన వాళ్ళతో మనం వెళ్ళలేము అని ఇంకప్పుడు ఆమె నాకు నంబర్ ఇచ్చింది. నేను ధ్యానం చేసేదాన్ని. సార్ క్లాసెస్ నాకు రోజు వంశీ సార్ క్లాసెస్ రోజు నాకు ఒక మెడిసిన్ లాగా పనిచేసింది. పొద్దున్నే నేను పెట్టుకునేదాన్ని వినేదాన్ననమాట. అప్పుడు నేను బాగా ముందలకొచ్చాను. ఈరోజు అంటే మనకి ఆ జ్ఞానం అనేది కూడా తీసుకునే శక్తి కూడా రావాలంటే ఇప్పుడు చేసిన సాధన వల్ల రాదు. మన గత జన్మల్లోది కూడా ఉంటది అనేది కూడా నేను తెలుసుకున్నాను మ్యామ్. అంటే ఇప్పుడు సార్ చెప్పింది మన మైండ్‌లోకి రావాలన్నా కూడా మీ ప్రశ్న ఏంటమ్మా? ఏంటి అంటే మ్యామ్? ఏం ప్రశ్న ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అవును మ్యామ్. ఏందంటే ఇప్పుడు అంటే నాకొక ప్రశ్న ఉంది మ్యామ్. ఏంటది? ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసే వాళ్ళలో కూడా పోటీతత్వం ఉంటుందా? ఉంటుంది. అనేది కూడా ఉంది. అయితే నేను దాన్ని వదిలేసాను. వదిలేసినా గాని నాకు ఏదో ఒక మూలన దాన్ని క్లియర్ చేసుకోవాలనేది ఉంది. యెస్. యాహ్! ఇది చాలా ఇప్పుడు ఏమి అవుతుందంటే అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనము మన మీద కన్నా కూడా మనం ఏదో సేవ చేసేస్తున్నాం, ఎక్కడికో వెళ్తున్నాం, ఏదో చెందుతున్నాం అని ఒక భావన ఉంటుంది. దానివల్ల ఏమైతుందంటే, అబ్బా! నా జీవితం నా కర్మలు కరిగిపోతాయి. నా జీవితం చాలా అద్భుతంగా అయిపోతుంది. ఇక నా జీవితంలో కష్టం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేస్తే కష్టం రాదని ఎవరు చెప్పలా. ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తే కష్టం రాదని ఎవరు చెప్పలా. కృష్ణ అంటే కష్టాలుండవు కాదు. కృష్ణ అంటే కష్టాలను దాటగలిగే స్థితిని పొందుతావు. ఆ కష్టంలో పాఠాన్ని నేర్చుకుంటావు. ఇప్పుడు ఏమైతుందంటే ఇనీషియల్ స్టేజ్ లో ఒక ఎక్సైట్మెంట్ వస్తది. ఒక బూస్ట్ వస్తది. ఆ బూస్ట్ వచ్చినప్పుడు, ఆ ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు, ఇంతకన్నా మనకేముంది, ఇది కదా ఆత్మస్థితి, ఇది కదా అంటాం. ఆ తర్వాత ఏమవుతుంది అంటే లోపల అసలు అంటే మనం ఒక పొర వేస్తాం. దీనివల్ల నా జీవితం బాగైపోతుంది. దీనివల్ల నేను చాలా ఆనందంగా ఉంటాను. ఇక నా కర్మలేమి ఉండవు. కాబట్టి ఇక నాకు కోరుకున్న సుఖం అన్నీ దక్కుతాయి. నేను అంతా పొందగలుగుతానండి. అంత ట్రాష్. ఎందుకంటే నీ కర్మ అనేది ఈ జన్మలో చేసి వచ్చేది కాదు. సంచితంలో నుండి చేసి వచ్చేది. కాబట్టి అవన్నీ పోవాలంటే అక్కడ అందుకనే ఏం చెప్తారు వంశీ గారు, నువ్వు చేసుకుంటూ నీ జీవితాన్ని అంగీకరించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి. అంటే ఏంటి? ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలని చెప్పి. సో కర్మ కరగడం సహజంగానే జరిగిపోతుంది. అది ధ్యానంలో జరుగుతుంది, కర్మ విపాకంలో జరుగుతుంది. నువ్వు ఆత్మజ్ఞానం చేసేటప్పుడు నీ మనస్సులో పడే ఆలోచనలతో కరుగుతుంది. అన్నిటిలోనూ కర్మ కరుగుతుంది. ఇక్కడ ముఖ్యం ఏంటంటే కర్మ కరగడం కాదు. ముఖ్యం ఏంటి అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం.
ఇప్పుడు మనం ఈ సేవ ఇవన్నీ ఎందుకు ఇంతసేపు అంటే ఆ టైం అక్కడికి స్పెండ్ చేసేస్తాం. కాబట్టి అక్కడ నుండి మనకి ఏదో పొందుతున్నాం అనుకుంటాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడివే ఉండగలిగినప్పుడు, నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నీ గతం గుర్తు రాకుండా పెదాల మీద చిరునవ్వుతో ఆహా ఏమిరా ఈ జీవితం అనిపించేదే నిజమైన ఆత్మ ప్రయాణం. నలుగురితో చెప్పేటప్పుడు తప్పదు సేవ. ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్తున్నప్పుడు చాలా లోపల హరే కృష్ణ కృష్ణార్పణం మీరు చెప్పినప్పుడల్లా కృష్ణార్పణం అనుకుంటా. అంటే ఏంటి, ఇది సేవ, నాకు సంబంధం లేనిది. కానీ నేను ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు, నా స్థితి నాకు అర్థమైనప్పుడు, నేను ఆనందంగా కళ్ళంట నీళ్లు వస్తున్నాయంటే ముందుకు వెళ్ళాలి అని కన్నంట నీళ్లు వస్తున్నప్పుడు, నిన్ను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అది నిజమైన ఆత్మస్థితి. కాబట్టి నలుగురితో ఉన్నప్పుడు బానే ఉంటాం, సేవ చేస్తున్నప్పుడు ఇంకా ఆనందం ఉంటుంది. కానీ ఆ సేవ చేస్తున్నప్పుడు నీకు నువ్వు సేవ చేసుకోవడం మర్చిపోయావు అనుకోండి, బాహ్య ప్రయాణం చేస్తావు, అవును. రైట్? అప్పుడు నీకు Yes. మళ్ళీ బాధయే. ఒక బాధ బదులు ఇంకొక బాధ తెచ్చి పెట్టుకుంటాం అంతే. సో అవును. ఒకటి లేదు అంటే ఏంటంటే ఆల్టర్నేటివ్. అందుకని రియలైజేషన్ ఇప్పుడు సార్ చెప్పే దాంట్లో ఏముంది, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తమే కాదు, అసలు పరివర్తన మీద ముందు కాన్సన్ట్రేట్ చేస్తే ప్రాయశ్చిత్తం నీ చేత చేయించబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నీ చేత చేయించబడుతుంది. నీలో పరివర్తన రావాలి. పరివర్తన రావాలి అంటే ముందు నీ జన్మను, నీ స్థితిని, నీ పరిస్థితిని అంగీకరించి నువ్వు ప్రశాంతంగా ఉండడం రావాలి. ఇది వస్తే ప్రాయశ్చిత్తం జరిగిపోతుందబ్బా, అది నా అనుభవం. సో ప్రాయశ్చిత్తం జరిగిపోతుంది. దానికోసం నువ్వు ప్రత్యేకంగా వీళ్ళకి చెప్పాలి, అలా చెప్పాలి, ఇలా చెప్తే ప్రాయశ్చిత్తం అవసరంలా. నువ్వు పరివర్తనతో ఉండు. నీ ముందు అనేక రకాలుగా ఒకే రకంగా ప్రాయశ్చిత్తం జరగదు, అనేక రకాలుగా జరిగిపోతూ ఉంటుంది. సో కాబట్టి అక్కడ సార్ చెప్పేదాన్ని మనం అసలు సార్ చెప్పిన పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం, ఇట్ హ్యాస్ అ డీప్ మీనింగ్. ఇప్పుడు ఎలా అయితే మనకి పత్రి సార్ చెప్పిన యమ నియమ అలా లేవో, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డీప్ మీనింగ్. అది సరళంగా అందరికీ అందించారు. ఆ లెవెల్ వరకు మనం ఆలోచిస్తాం. ఇంకొంచెం డీప్ గా డైవ్ చేస్తే తెలుస్తుంది నాలో ఎంత పరివర్తన వచ్చింది అన్నది తెలుస్తుంది. అండ్ దెన్ అప్పుడేమవుతుంది, తప్పులు చేస్తాం, కొట్లాడుతాం, గొడవ పడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఇవన్నిటిలో నుండి నీకు నిజమైన స్థితి నువ్వేంటి అని తెలుస్తుంది. ఆ స్థితిని సరి చేసుకోవడానికి కృతజ్ఞత భావంతో ప్రయాణం చేస్తాం. ఎస్, నా గురువు నాకు ఇది ఇచ్చారు, నేను ఇలా కృతజ్ఞతతో ఉండాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళి నేను ఆణిముత్యంగా నువ్వు మారు. ప్రపంచాన్ని మార్చడం పక్కన పెట్టేయండి. మీరు చెప్తున్నాం ముందు నువ్వు మారు అంటే నువ్వు ఆనందంగా ఉండు. లోటు ఉంటుంది, అది మీరు చెప్పారు చూడండి, మీరు చెప్పారు అందరి జీవితాల్లో ఉంటుందమ్మా. 360 డిగ్రీలలో ఒక రైట్ యాంగిల్, 60 degrees రైట్ యాంగిల్ అందరికీ లోటే ఉంటుంది. ఒకళ్ళకి బిడ్డ రూపంలో, ఒకళ్ళకి భర్త రూపంలో, ఒకళ్ళకి ధనం రూపంలో, ఒకళ్ళకి ఏంటంటారు స్నేహితుల రూపంలో, ఒకళ్ళకి చుట్టాల రూపంలో, ఒకళ్ళకి ఉద్యోగం రూపంలో, ఒకళ్ళకి భోగం రూపంలో, అనేక స్థితుల్లో ఆ 60 degrees యాంగిల్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. సో అది పట్టుకోకుండా మిగతా అన్ని పట్టుకొని నాకు ఆరోగ్యం ఉంది, తినడానికి ఉంది, చక్కటి స్నేహం ఉంది, సత్సంగం ఉంది, నా లోపలికి నేను ప్రయాణం చేస్తా, నా ముందుకు ఏదొస్తే అది చేసి హరే కృష్ణ నాకు సంబంధం లేదని కూర్చుంటా. ఇలా ప్రయాణం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ముందుకున్న ఉత్సాహం శాశ్వతం అవుతుంది. పిల్లాడి చెప్తే ముందు మనం వెళ్తాం చూడండి, అలానే ఉంటది. ముందులో మంచి జోష్లో ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం. ఎందుకంటే దానికి వెనక చాలా కారణాలు ఉన్నాయి, అది అందరికీ తెలిసింది. సో ఆ కారణాలు మనం భ్రమలో పడిపోతూ ఉంటాం. భ్రమలో పడినప్పుడు వాస్తవాన్ని మర్చిపో. పరివర్తన, వాస్తవాన్ని తెలుసుకోవడమే పరివర్తన. వాస్తవాన్ని తెలుసుకోండి, అప్పుడు నీ స్థితి, నీ అర్హత తెలుస్తుంది. అర్హతకు తగినట్టుగా జీవించడం ప్రయాణం చేయండి. ఎలా ఇచ్చేదా ఈ జీవితాన్ని అలా అంగీకరించేయండి. అప్పుడు ఏమైతుంది, ఈ జీవితంలో మార్పులు తేవాలని ప్రయాణం చెయ్యం, పరిగెట్టం, దేహి అనం, ఏమి చెయ్యం, ప్రయాణం చేస్తాం. అప్పుడు నీకు కావాల్సినవన్నీ ఏవేవి కావాలో అవన్నీ వచ్చేస్తాయి. సో ఫస్ట్ యాక్సెప్ట్ యూ, లవ్ యువర్ సెల్ఫ్, కృతజ్ఞతా భావంతో ఉండండి. ఆ కృతజ్ఞతయే మీకు అన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు అడగాలనుకున్న పాయింట్ అది దాని వరకు అడిగేసేయండి. ఫస్ట్ మనం ఎంత అంటే మనకి సమయం ఉంది తక్కువ కదా. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. శుభోదయం అమ్మా.
హరే కృష్ణ అమ్మ. అమ్మ అసలు అందరూ ఆత్మస్వరూపులమే. ఆత్మ యొక్క స్థితిని అద్భుతంగా చాలా చక్కగా వివరించారు. ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ అనేటువంటి మెట్లను ఇదివరకు ఇవి చదివాం, బుక్స్ లో విన్నాము కూడా. ఈ రోజు అసలు మీ వివరణతో మరింత మధురం, అసలు ఒక మధురమైన ఫలాన్ని రుచి చూపించినట్టు వివరించారమ్మా. అసలు మీకు వేల వేల కృతజ్ఞతలు. ఆ ఈ ఈ స్థితిలో అసలు ప్రతిదీ కూడా మనం ఏదైతే అవసరం అదే పట్టుకోవాలి, మిగతా వాటిని విడిచిపెట్టేసేవాలి. ఆ పట్టుకున్న వాటిని ఆచరిస్తూ ముందుకు పోవాలి. అన్నిటికీ అసలు సిసలైనటువంటి సోపానం ఏదంటే సాధన. ఆ సాధనని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలని వివరించారు. చాలా బాగుందమ్మా. ఇక్కడ ఆ మా అదే మాటలో మౌనం, మనసులోని మౌనం. అసలు ఈ స్థితిని అసలు అర్థం చేసుకోవడం, ఆచరించడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీ మాటల సందర్భంలో గురువు, పరమ గురువు, పరమేష్ట గురువు అని చెప్పారు కదమ్మా. వీటి గురించి ఒక చిన్న వివరణ ఇస్తారని నేను ఈ క్వశ్చన్ వేశాను. థ్యాంక్ యూ అమ్మా. నేను త్వరగా ముగించాలని చెప్పేసి. అలాగే. గురువు అంటే మనకి ప్రత్యక్షంగా, అంటే ఇప్పుడు నాకు వంశీ సార్ అన్నమాట ఈ ధ్యానం ఇవన్నీ నేర్పించిన. పరమ గురువు అంటే వారికి విద్య నేర్పించిన వారు. వారి పరమ గురువు పత్రి సార్ అనమాట. పత్రి సార్కి పరమ గురువు, ఆయనకి గురువు ఉన్నారు. ఆయన పరమేశ్వరి గురువు సదానంద యోగి గారు. అర్థమైందా? సో మీ అందరికీ పరమేశ్వరి గురువు ఎవరవుతారు? సదానంద యోగి గారు. ఇక్కడ డైరెక్ట్ గా పత్రి సార్ గురువు అనుకోండి, పత్రి సార్. లేదా మీరు ఎవరైనా గురువును ఉంచుకున్నారనుకో, అంటే వారి దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఈయన నా గురువు అనుకున్నారనుకున్న వాళ్ళు మీ గురువు అవుతారనమాట. ఇది పద్ధతి. సో ఈ లైన్ అంతా కూడా ధ్యానము ఇలాంటి స్థితిలోనే ఉంటారు. సో ఈ మార్గానికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు పట్టుకుంటారు అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాం, మనకి ఈ స్వగురువుతో చాలా అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది. ఆ అనుబంధం ఏర్పడిపోయేటప్పుడు ఏమవుతుంది అంటే, ఒక్కొక్కసారి మనకున్న స్థితిగతుల్లో మనము వద్దులే అలా రకరకాల మైండ్ సెట్లు ఏర్పడిపోయే విషయాలు ఉంటాయి. అప్పుడు పరమ గురువులు పట్టుకుంటారు. అంటే ఈ మార్గంలోకి వచ్చిన దాని ముందులోకి తీసుకువెళ్ళడం వారు చూసుకుంటారు. ఆ లీనేజ్ లో ఉన్న వాళ్ళందరూ చూసుకుంటారు అనమాట. సో అది అమ్మ అర్థం. సంతోషం అమ్మా. చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. యా. ఇంకా మేడం, ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా? టైం అయిందా? ఓకే దెన్. అదే లోకా సంస్థ చెప్పుకుని ముగించేద్దాము, తర్వాత నువ్వు కంక్లూడ్ చేసేద్దు. ఓకేనా అనిత? ఓకే మేడం. సో చాలా మంది మెసేజెస్ పెట్టారు, చాలా బాగా చెప్తున్నారు, చాలా థ్యాంక్ యూ అనేసి. హరే కృష్ణ. గురువుల యొక్క కృప, వారు నన్ను అలా అంటే చెప్పింది ఆచరించాలి, ఆచరించిందే చెప్పాలి. ఇదియే నా నియమం. నేను ఏది చెప్తే అది ఆచరిస్తా, ఏది ఆచరించాలనుకుంటానో అది చెప్తా. సో దట్ నాకే అప్పుడు ఏమైతుంది, మన అటు ఇటు డీవియేట్ అవ్వకుండా మన ప్రయాణంలో స్ట్రాంగ్ గా ఉంటాం. చూడటానికి భౌతిక ప్రపంచం చాలా వింతగా అనిపించవచ్చు, కానీ బట్ దిస్ ఇస్ హౌ వీ కెన్ లవ్ అండ్ వీ కెన్ లీవ్ అవర్ లైఫ్ హ్యాపీలీ. అండ్ మనకి ఏది ఉంటే అంత ఆనందంగా ఉండడం అనేది మాత్రం ఇది నేను నేర్చుకున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వ కుటుంబానాం సుఖినో భవంతు. కృష్ణార్పణం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. నిజమైన ఆత్మజ్ఞానం ఏంటి, మనం పత్రిజీ మనకి ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాము, యమ నియమాలు ఎలా ఏమిటి అన్నది అద్భుతమైన వివరణతో చక్కగా చెప్పారు. మీ అనుభవాన్ని కూడా అందులో పంచుకుంటూ చాలా 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 కృతజ్ఞతలు. ఫ్రెండ్స్ అందరూ పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని తర్వాత అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. అందువల్ల మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ చేరువవుతుంది. ప్రతిరోజు ఇదే సమయానికి కలుద్దాం. ఉదయం 5 గంటల 5 నిమిషాల ముందే వచ్చేసి జాయిన్ అవ్వండి. రేపు మరొక సీనియర్ మాస్టర్తో మరింత ఆత్మజ్ఞానాన్ని అందుకుందాం. పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారు పత్రిజీ, పత్రి అమ్మ ఇద్దరికి వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళా రేపు ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. యూట్యూబ్ లో వీక్షిస్తున్నవారు, జూమ్ మాధ్యమంలో వీక్షిస్తున్నవారు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు.